ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ దేవాధిదేవ ఫణిరాజ విహంగరాజ రాజత్కిరీటమణిరాజి విరాజితాంఘ్రే రాజాధిరాజ యదురాజ కులాధిరాజ గోవిందరాజ విజయీ భవ గోపచంద్ర. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, సకల ప్రాణ రక్షకుడు, కలియుగంలో ఈ సంసార సాగరంలో మునిగి తేలేటటువంటి ప్రతి భక్తుడికి కూడా తన యొక్క మంగళ దర్శన అనంతరం సుఖాన్ని చేకూర్చి ఆనందమయమైనటువంటి భక్తి ప్రపంచంలో తన భక్తులందరినీ విహరింపజేసేటటువంటి అద్భుత సౌందర్యమూర్తి తిరుమల క్షేత్ర నివాసి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి దివ్య కరుణాకటాక్ష వీక్షణంతో ప్రతినిత్యం భారత భాగవత రామాయణాది గ్రంథ పఠనం చెయ్యాలి అని ఏదైతే మన సనాతన సంప్రదాయం మనందరికీ కూడా చెప్పిందో, అవిచ్ఛిన్నంగా సనాతన ధర్మయుక్తమైన భారతదేశంలో ఎంతోమంది చేత కొన్ని వేల సంవత్సరముల పాటు అవిచ్ఛిన్నంగా ఈ ధర్మం పరిపాలింపబడిందో, మళ్ళీ అటువంటి ధర్మాన్ని పునరుజ్జీవితం చేసి మనందరినీ కూడా ధర్మ పరులని చేస్తూ, మనందరికీ కూడా నిత్య బోధ చేస్తూ మనందరినీ కాపాడుతూ ఉన్నారు స్వామివారు. ఆయన యొక్క సంకల్ప బలంతో ఇంతటి అనన్యసాధ్యమైన ఈ పారాయణ ప్రవచనాది కార్యములు తిరుమల తిరుపతి దేవస్థానముల వారిచే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ యందు ప్రతినిత్యము కూడా చేయబడుతూ ఉన్నాయి, నిర్వహింపబడుతూ ఉన్నాయి. మనందరం ఈ మహాయజ్ఞంలో పాల్గొని ఉన్నాం. ఒకరోజు జరిగేటటువంటి దాన్ని కేవలం హోమం అంటారు, ఒక నెల రోజులు చేస్తే యాగం అంటారు, ఇంకొన్ని రోజులు ఎక్కువైతే మహాయజ్ఞం అంటారు. కానీ ఇది మహాయజ్ఞాలకే మహాయజ్ఞం. ఇంతటి యజ్ఞంలో మనందరినీ కూడా ఋత్విక్కులని చేసిన ఆ స్వామివారికి ప్రణమిల్లుతూ మనందరం కూడా శ్రీ రాఘవేంద్ర స్వామివారు ఆచార్యులు ఈనాడు మనల్ని అనుగ్రహించారు. వారితో పాటుగా చక్కగా సంకల్ప పఠనం చేసుకుని ఈ పారాయణ ప్రవచనాల్లో మనందరం కూడా చక్కగా భాగస్వామ్యులమవుదాం. దేవదేవుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా
सकलश्रेयोऽभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षाख्य चतुर्विधा पुरुषार्थसिद्ध्यर्थं समस्तपापक्षयार्थं श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति 39 श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ताः क्षिपेरन् प्रजाः सर्वाः क्षिप्रं द्रौपदी तादृशे तस्मान्मन्युर्विनाशाय प्रजानामभवाय च यस्मात्तु लोके दृश्यन्ते क्षमिणः पृथिवी समाः तस्माज्जन्म च भूतानां भवश्च प्रतिपद्यते क्षन्तव्यं पुरुषेणेह सर्वापत्सु सुशोभने क्षमावतो हि भूतानां जन्म चैव प्रकीर्तितम्। పరస్పర అభిప్రాయ భేదం కలిగినప్పుడు రెండు పక్షముల వారు తమ వాదాన్ని వినిపించాల్సి వచ్చినప్పుడు ఒకరు ఆవేశపడి మాట్లాడితే ఇంకొకరు ఆలోచించి మాట్లాడాలి అని మన పెద్దలు మనకి ఏదైతే చిన్నప్పుడు ఉపదేశిస్తూ ఉండేవారో ఆ విధానాన్ని మొత్తాన్ని కూడా అరణ్యపర్వ అనేటటువంటి మహాగ్రంథం మనకి కళ్ళకి కట్టినట్లు చూపిస్తూ ఉన్నది. ద్రౌపది ఎన్నో మాటలు మాట్లాడింది, శత్రువులని నిందించింది, అత్యంత సహనశీలుర జీవనం ఎలా ఉంటుందో తెలియజెప్పింది. పెద్దలు మాట్లాడిన మాటల్ని కూడా అనువదించింది. ఆ పైన నీ శత్రువులు ఎవరు అనేది నువ్వు ఇలా గుర్తించాలి అంటూ ధర్మరాజుకి ఒక హితబోధ చేస్తూ ఉన్నట్లుగా మాట్లాడింది. అంతటనే తన క్రోధాన్ని చూపింది. అంతలోనే పాండవుల ప్రస్తుత పరిస్థితిని కళ్ళకి కట్టినట్టుగా చూపించింది. అందున భీమార్జున నకుల సహదేవులు అనేటువంటి వారు ఎంతటి సున్నితమైన స్వభావం కలిగినటువంటి వారో, ఎంతటి రాజ్య సుఖాలని అనుభవించడానికి యోగ్యులో, వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉన్నదో ధర్మరాజుకి మరొక్కమారు గుర్తు చేసింది. నువ్వు నిజమైన క్షత్రియుడివా? క్షత్రియుడివా అయితే నీ స్వభావం ఇలా ఉండకూడదు అంటూ ధర్మరాజు యొక్క స్వభావాన్ని ఆయన యొక్క స్వరూపానికి ఆపాదిస్తూ, నువ్వు ఈ సందర్భంలో ఇలా ఉన్నావు అనంటే నీ మనుగడే ప్రశ్నార్థకమైపోతుంది అని మాట్లాడింది. ఇన్ని మాటలు మాట్లాడితే ధర్మరాజు ఆలోచిస్తూ చెప్తూ ఉన్నాడు, నువ్వు ఇన్ని మాటలు మాట్లాడావు, కానీ సహనంతో ఉండడం అనే లక్షణం ఎంత విశిష్టమైందో నేను చెప్తాను విను అన్నట్లుగా స్థిరంగా స్థిర బుద్ధితో ఏమాత్రం సంకోచించకుండా స్పష్టంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టి చెప్పినట్లుగా చెప్తూనే మధ్యలో
ఎక్కడికెక్కడ ద్రౌపదికి నువ్వు చెప్పిన మార్గాన్ని ఒకవేళ నేను అనుసరించి ప్రతిజ్ఞాభంగం చేసి ఇప్పటికిప్పుడు కౌరవుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేస్తూనే వాళ్ళని జయించాలన్నటువంటి కోరికతోటి అంతకంతకు పెరిగిన కోరిక వల్ల పుట్టిన క్రోధంతో నేను ఉచ్చనీచములు మర్చిపోయి ఈ ధర్మాన్ని గురించి ఆలోచించక విడిచిపెట్టి ఇప్పటికిప్పుడు నేను వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తా అనేటటువంటి ఒకే ఒక్క దుర్మార్గమైన ఆలోచనని పెట్టుకుని క్రోధమూర్తి అయి వ్యవహరించినట్లయితే ఈ ప్రపంచానికి జరిగేటటువంటి వినాశనాన్ని నువ్వు ఆలోచించగలవా ద్రౌపది? లోకక్షేమం గురించి పాటుపడవలసినటువంటి నాలాంటి మనుష్యులు, నాలాంటి సత్కుల జాతులైనటువంటి క్షత్రియులు ఇంతటి అవివేకమైనటువంటి చర్యని తీసుకోవచ్చా? ఇది నాకు యోగ్యమైనటువంటిది అనుకుంటున్నావా అంటూ మాట్లాడుతూ మధ్య మధ్య ద్రౌపది క్షమకి ఉండేటటువంటి గొప్పదనాన్ని చెప్తాను, సహనంతో ఉంటే ఎంత విశేషమో తెలియజెప్తున్నాను అంటూ ఓ పక్క ద్రౌపదీ వాక్యాన్ని నిరసిస్తూనే సహనం యొక్క గొప్పదనాన్ని చూపిస్తూ ఏది యుక్తము, ఏది యోగ్యమైన కాలమో, ఏది అనుకూలమైనటువంటి సమయమో ఆ సమయమునందు వ్యవహరించవలసినటువంటి తీరు ఏ విధంగా ఉంటుందో తెలుసుకో అని సుదీర్ఘంగా మాట్లాడుతూ ఉన్నాడు. ద్రౌపదీదేవి ఆవిడ కొంతమంది మహాత్ముల యొక్క వాక్యములని అనువదిస్తే తనే సాక్షాత్తు మహాత్ముల్లా మాట్లాడుతూ ఉన్నాడు. మహాత్ముడే, కానీ ప్రస్తుత సందర్భంలో ఆ మహాత్మ్యాన్ని గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అనే విషయం ఈ వాక్యములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అంటున్నాడు, తాహ క్షిపేరన్ ప్రజా సర్వే క్షిప్రంతా ద్రౌపది తాదృశే. ద్రౌపది రాజు అనేటటువంటి వాడు అతను ఒకవేళ సహనాన్ని విడిచిపెట్టి ఆవేశాన్ని పొందినట్లయితే నలుగురిని రక్షించవలసినటువంటి స్థితిలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దాన్ని పట్టించుకోక తన యొక్క కోపతాపాలని బయట పెడదామని చెప్పి ప్రయత్నం చేసి కోపానికి వశ్యుడై కోపంతో వ్యవహరించినట్లయితే దానివల్ల ఆయన్ని ఆశ్రయించుకుని ఆయన్ని నమ్ముకుని ఆయన వెంట నడిచేటటువంటి ప్రజలందరూ కూడా ఈ కోపం వల్ల నాశనం అయిపోతారు. అంతేకాక తస్మాన్ మన్యుర్వినాశాయ ప్రజానాం అభవాయ చ, ఈ కోపం అనేటటువంటిది ప్రజల్ని నాశనం చేస్తూ ఉంటుంది. అభవాయ, అలాగే ఉన్నటువంటి సుఖాల్ని మొత్తాన్ని పోగొడుతుంది, ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మొత్తాన్ని పోగొడుతుంది. దీనివల్ల ఏమాత్రము కూడా ఉపయోగం లేదు. అంతేకాక ఈ భూలోకంలో సహనంతో ఉన్నటువంటి మనుష్యులు ఇంకా ఉండబట్టే ఈ ప్రాణులన్నీ కూడా జీవించగలుగుతూ ఉన్నాయి. లేకపోతే ఎప్పటికో ఇవన్నీ కూడా అంతరించిపోవలసినటువంటివే. ఒకరు కోపం చెందితే ఇంకొకరు కూడా కోపం చెందారనుకో, అప్పుడు రెండు వర్గాలు కోపంగా ఉంటే, భార్యాభర్త ఇద్దరూ కోపంగా ఉన్నారనుకోండి, సంసారం నిలుస్తుందా? ఆ పిల్లలు ప్రయోజకులవుతారా? ఆ పిల్లలు ఉన్నత చదువులు చదువుతారా? వాళ్ళు ఉన్నతమైన స్థానాల్ని అధిరోహించగలరా? వాళ్ళకి లోకంలో ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందా? వీళ్ళిద్దరూ ఎప్పుడైతే అణుకువగా ఉంటారో, ఒకరు కోప్పడితే రెండో వారు తగ్గి, లేక వీరు కోప్పడితే వీళ్ళు తగ్గి, సందర్భాన్ని బట్టి ఇద్దరు ఒకరి మాట ఒకరు అనుకోకుండా ఒకరోజు భర్తరిస్తే ఇంకో రోజు భార్య అరవడం, ఇవన్నీ సామాన్యం లోకంలో. అలా చేసుకుంటూ వెళ్తే అది సంసారం అవుతోంది. దానివల్ల పెద్దగా వచ్చేటటువంటి కష్టాలు లేవు, సంతానం కూడా యోగ్యమైన మార్గంలో వెళ్తుంది. నిత్యం వీళ్ళిద్దరూ కొట్టుకోవడం మొదలు పెడితే ఏనాటికో ఓనాటికి మనిద్దరికీ పడదు అని చెప్పి విడిపోతే ఈ పిల్లల సంగతి ఏం కావాలి?
వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏం కావాలి? ఒక తల్లి అవసరం పిల్లవాడికి ఎంతో, లేక ఆడపిల్లకి ఎంతో తండ్రి అవసరము అంతే. ఓ తండ్రి అవసరం ఎంతో ఓ తల్లి అవసరం కూడా అంతే. ఈ రెండూ కలిస్తేనే ఈ మధ్యలో ఉండేటటువంటి వ్యక్తి ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలడు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేయగలడు. చూడండి, ఇక్కడ ధర్మరాజు ఒక రాజ్యాన్ని, రాజుని ఆలోచించి చెప్తూ ఉన్నాడు. మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఆలోచిస్తే ఒక చిన్న కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబంలో భార్యాభర్తల యొక్క అనుబంధం సరిగ్గా లేకపోతే ఇద్దరూ కూడా మాకు మేము తగ్గాము, నేను 1,00,000 సంపాదిస్తున్నాను, ఐటీలో పనిచేసి నేను బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను, ఇంకో దగ్గర పనిచేసి అని చెప్పి ఇద్దరికీ డబ్బు ఉంది, ఇద్దరము కూడా సంపాదిస్తున్నాం, నేనెందుకు తగ్గాలని అనుకుంటే ఈ ఇద్దరు గొడవ పడుతూ కూర్చుంటే నిత్యము సంసారములు విచ్ఛిత్తి అయిపోవట్లా. భావి భారత పౌరుడికి అందవలసినటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులు, ప్రాథమికమైనటువంటి విషయాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆత్మీయతలు అవే దక్కట్లేదు వాడికి. రేపు పరిపూర్ణ వ్యక్తిత్వం ఎట్లా ఏర్పడుతుంది ప్రపంచంలో పురుషుడికి? ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలనేటటువంటి ఆ ఆలోచన తత్వం ఎక్కడి నుంచి అలవడుతుంది? అందువల్ల ఎప్పుడూ కూడా ఒక ఇద్దరు స్నేహితులైనా, భార్యాభర్తలైనా, లేక అధికారి దగ్గర పనిచేసేటటువంటి సేవకుడు, అధికారి, వీళ్ళిద్దరూ అయినా, లేక ఉన్నతమైనటువంటి స్థానాల్లో పరస్పరం ఉండేటటువంటి వారైనా, ఎవరైనా సరే ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఇంకొకరు కొంతకాలం, అది 5 సెకండ్లు కావచ్చు, 5 రోజులు కావచ్చు, 5 సంవత్సరములు కావచ్చు, ఆ కాలాన్ని బట్టి నిర్ణయించుకోవడం కాదు, సందర్భాన్ని బట్టి నిర్ణయించుకుని సహనం వహిస్తే దానివల్ల అందరికీ కూడా క్షేమం జరుగుతుంది, ఉన్నతమైనటువంటి స్థానం అందరికీ లభిస్తుంది. లేకపోతే ఈ యొక్క భూతానాం భవశ్చ ప్రతిపద్యతే, ఈ సహనం అనేటటువంటి ఆ ఆలోచన, ఆ స్వభావం, ఆ గుణం ఒక్కొక్కరి యందు ఉండబట్టే ఈ ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందుతోంది. ఈ ఉండేటటువంటి మనుష్యులు లేక ఈ ప్రాణులు ఇవన్నీ కూడా మళ్ళీ పుడుతూ ఉన్నాయి. లేకపోతే పరస్పరం కలహించుకోవడం అనేటటువంటిది మొదలైతే అందరికీ వినాశనమే ఏర్పడుతుంది. ద్రౌపది ఆలోచించు జాగ్రత్తగా అంటూ క్షంతవ్యం పురుషేణేహ. ఇంకొకటి గుర్తుపెట్టుకో, సుశోభన చక్కగా అంటున్నాడు, ద్రౌపది ఆపదలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనిషి సహనంతో ఉండాలి. ఏదో అన్ని వసతులు ఉన్నప్పుడు, అన్ని రకాలుగాను జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనిషి సహనంతో ఉండం కాదు. ఒక కష్టం వచ్చినప్పుడు ఆ మనిషి ఎంత సహనంతో ఉంటాడు అనేదే ప్రధానము. అది గుర్తుపెట్టుకోవాలి. కోపం వచ్చిన సందర్భంలో సహనాన్ని పెట్టుకోండి, కోపాన్ని నియంత్రించుకోండి అనేటటువంటి ధర్మం ఏదైతే మనకి తెలియజేస్తూ ఉన్నదో అది ఎంత ముఖ్యమైనటువంటిదో, ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు ఆ సందర్భంలో సహనాన్ని వహించడం అనేటటువంటిది అంతకన్నా ముఖ్యము. క్షంతవ్యం పురుషేణేహ సర్వాపత్సు సుశోభనే. సర్వాపత్సు అంటే అన్ని ఆపత్కాలముల యందు, అన్ని ఆపదల యందు కూడా. ఇది ప్రధానమైనటువంటిది. డబ్బు పోయింది, అప్పటిదాకా సంపాదించుకున్నది, ఏదో విధంగా నష్టం వచ్చింది, వెంటనే ఇక డబ్బు పోయింది కాబట్టి నా జీవితం నాశనం, ఇక పైన రేపు పొద్దున సూర్యోదయాన్ని నేను చూడలేను అని అప్పటికప్పుడు ప్రాణత్యాగం చేస్తే అది గొప్పతనం అవ్వదు. పిరికివాడురా వెళ్ళిపోయాడంటారు లోకం. లేక ఏదైనా సరే ఒక పరీక్షలో ఫెయిల్ అయిపోతే అయిపోయింది నా జీవితం, అందరూ నన్ను అవమానిస్తారు అని చెప్పి ఆ రోజు సాయంత్రానికే ఏదో ఒక అకృత్యం చేద్దాము అని చెప్పి ఆలోచించకూడదు. ఈ పరీక్ష పోతే వచ్చే పరీక్ష ఉంటుంది. ఇంతకన్నా గొప్పగా చదివి మనం
ఉన్నతమైన స్థానానికి వెళ్ళవచ్చు. అలాంటి ఆపత్కాలములు ఒక సందర్భంలో మనం కోరుకున్నటువంటిది మనకి దక్కకపోతే, అగో నేను కోరుకున్నాను నాకు దక్కలేదు, నన్ను కాదన్నారు అని చెప్పి ప్రాణం తీసుకుంటే ఉపయోగం లేదు. ఇవన్నీ కష్టములు. ఈనాటి సమాజంలో ఇప్పుడు మనందరికీ వచ్చే కష్టాలు ఇవే. ఒకటి కోరుకుంటాం చాలా గొప్పది, దాని మీద ఆశ పెంచేసుకుంటాం, అది అసలు మనకి దొక్కుతుందో లేదో అనే జ్ఞానం కూడా ఉండదు. ఓ విచిత్రమైనటువంటి స్వభావంలోకి వెళ్ళిపోతాం. నాకే దక్కాలి అని అనేసుకుంటూ ఉంటాం, వేరే పనేమీ పెట్టుకోం, దాంతో దాని మీదే దృష్టి పెట్టేస్తాం. నాకు దక్కేస్తుంది అనుకుంటాం. అవతల ఉండేటటువంటిది మనకు అసలు సరిపోతుందా, మన స్థాయికి అది యోగ్యమైనటువంటిదేనా, మన స్థానం అందుకునేంత అర్హత అవతల దానికి ఉందా లేదా, ఇవేం ఆలోచించాం. అది నాకు దక్కాల్సిందే అనుకుంటాం, దక్కదు. అంత మాత్రాన నేను ఎందుకు పనికిరాని వాడిని కాబట్టి నాకు దక్కలేదు అనుకుని, ఈ పనికిరాని వాడిని ఇంక నేను ఈ ప్రపంచంలో ఎందుకు అనుకుని పిచ్చిగా ఆలోచిస్తే, అక్కడ సహనం లేకపోతే ఎట్లా? అందువల్ల ఆపత్కాలంలో కష్టం వచ్చినప్పుడు ఓపిక పట్టడం అనేది ముఖ్యము. కొన్ని రోజులు ఓపిక పడితే అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి. అప్పటిదాకా ప్రపంచమంతా నిన్నే నిందించచ్చు, నువ్వు చాలా అయోగ్యుడివి అని అనవచ్చు, పట్టించుకోవద్దు. ఇదే ప్రపంచం ఒకవేళ నువ్వు విజయం సాధించినట్లయితే నీకు కాక ఎవరికి వస్తుంది, ఎంత గొప్పవాడివి నువ్వు అని వెనకాల నుంచి చప్పట్లు కొడుతుంది. అంటే నీ సందర్భం బట్టి నీ ప్రపంచం నీ వెనకాల ఉంటోంది తప్ప నిన్నుగా గుర్తించిన ప్రపంచం నీ వెనకాల మిగలట్లేదు. అటువంటి దాని గురించి ఎందుకు చింత? నీ యొక్క స్టేటస్ బట్టి నీ వెనకాల నిలబడేటటువంటి వాళ్ళు, నీ అధికారం బట్టి నీ వెనకాల నిలబడేటటువంటి వారు, నీ యొక్క యోగ్యత బట్టి నీ వెనకాల నిలబడేటటువంటి వారు, నీకు ఉన్నటువంటి వైభోగాన్ని చూసి నీ వెనకాలకు వచ్చి చప్పట్లు కొట్టేటటువంటి వారు నీకు అవసరమా? అవసరం లేదు. వాళ్ళని చూసి నేను ఓడిపోయాను కాబట్టి వాళ్ళు ఏదో చేస్తారని నేను ఇప్పుడు కోపం తెచ్చుకుంటే, నేను సహనం కోల్పోతే, నేను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే, లేక నేను ఏదైనా కోపంతో నిర్ణయం తీసుకుంటే ఈ ప్రపంచం నా వెనకాల నిలబడుతుందా? నిలబడదు. అయోగ్యుడు, మూర్ఖుడు, అహంకారి, అసమర్థుడు అని చెప్పి ఒక ముద్ర వేసి చరిత్రలో కలిపేస్తుంది తప్ప కన్నీటి బొట్టు కార్చదు ఈ ప్రపంచం. ఎందుకు? దీనికోసం తపన. వ్యక్తిత్వం గట్టిగా ఉండాలి. నీ ఆత్మస్థైర్యం ఎప్పటికీ దెబ్బతినకూడదు. ఎన్ని కష్టాలైనా రాని, నేను ఈ స్థాయి వాణ్ణి, నాకు ఈ స్థానం ఉన్నది, నేను ఇంత చెయ్యగలను అనేటటువంటి ఆలోచన, ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం, స్థిర బుద్ధి ఉంటే నువ్వు ఎటు వెళ్తే అది వస్తుంది ఈ ప్రపంచం. నేను ఓడిపోయాను అని చెప్పి, అరణ్యం పాలయ్యాను అని చెప్పి నన్ను ఇప్పటికిప్పుడు నువ్వు యుద్ధం చేయమంటున్నావే, ఈ యుద్ధం చేస్తే, నేను ఈ ప్రతిజ్ఞాభంగం చేస్తే ఈ ప్రపంచం ఏముంటుందో తెలుసా? ఈ ప్రపంచం నన్ను ఎన్ని రకాలుగా ఆడిపోసుకుంటుందేమన్నా ఊహించగలుగుతున్నావా? దీనికోసమా ఇప్పుడు నేను ఇంతమంది రాజులు వచ్చి నాకు నమస్కరించారు రాజసూయంలో, అంత మహానుభావుడు నేను అని ఈ రకమైనటువంటి మిషంతా పెట్టుకుని ఇప్పటికిప్పుడు నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుని యుద్ధానికి వెళ్ళిపోతాను అనంటే, ఆపత్కాలంలో సహనం వహించక నా వెనక వచ్చేటటువంటి వాడెవడో, నా వెనకాల రానటువంటి వాడెవడో, నేను తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించేవాడెవడో, ఆమోదించని వాడెవడో ఏమీ తెలియకుండా గుడ్డిగా అలా వెళ్ళిపోయి ఓ పక్క ధర్మలోపం చేస్తూ, ధర్మరాజు మాట్లాడేటటువంటి మాటల్లోని అంతరార్థమంతా అదే. కోపం తెచ్చుకోవడం, ఇప్పుడు వెళ్ళి యుద్ధం చేయడము అనడంలో తాత్పర్యం ఏమిటి? ఈ ప్రతిజ్ఞని భంగం చేసుకోవడం. నేను అరణ్యవాసం చేస్తాను, అజ్ఞాతవాసం చేస్తాను అన్నాడు, దాన్ని వదిలిపెట్టేయాలి. ఇప్పుడు ఆ ధర్మలోపం జరిగిపోతే, ఈ ధర్మలోపం జరిగిపోయిందని ఇంతమంది నన్ను ఆడిపోసుకుంటే, నా వెనకాల ఎవరు ఉంటారో తెలియకపోతే, ఓ పక్క ధర్మాన్ని నాశనం చేసుకుని ఇంకో పక్క ఎవరు ఉంటారో తెలియనటువంటి సందర్భంలో నేను వెళ్ళిపోయి
యుద్ధం చేసేస్తాను అనంటే సారం వహించక ఎంత అమాయకపు చర్య, ఎంత అజ్ఞాన విజృంభణమవుతుంది. ఇదియా నేను చెయ్యవలసినటువంటి ద్రౌపది? ఇదా నువ్వు ఈ సందర్భంలో నాకు చెప్పేటటువంటి నీతి అంటూ ఉన్నాడు. అలా ఎప్పటికీ చెయ్యకూడదు. ఆపత్కాలంలో సహనం వహించాలి. కొంత సమయం సర్దుబాటు అయిన తర్వాత, కాలం గడిచిన తర్వాత, యుక్తాయుక్తాలు తెలిసిన తర్వాత, ధర్మాధర్మాలన్నీ తేలిన తర్వాత, రసగంధాయంలో పడినప్పుడు ఏదో అటో ఇటో తేలక సహనం వల్ల సంధి చేసుకుని సంధి కూడా పోతే అప్పుడు నువ్వు సంధికి రాలేదు, చెప్పిన మాట వినలేదు, ప్రార్థిస్తే కాదన్నావు, పెద్దల్ని పంపిస్తే పో అన్నావు, నువ్వెంత నీ లెక్కెంతన్నావు. కాబట్టి నువ్వు సామ దాన భేదాల్లో వేటిల్లోనూ కూడా నువ్వు లొంగట్లేదు. కాబట్టి ఇప్పుడు దండోపాయం నీకు సరైనటువంటిది అని నిర్ణయించి, పెద్దలని ఒప్పించి, నలుగురిని పిలిపించి కూడగట్టుకుని పదండి యుద్ధానికి అని చెప్పి యుద్ధరంగంలో దిగి వాళ్ళని ఓడగొడితే ఆనాడు ప్రపంచమంతా కూడా కీర్తిస్తుంది ద్రౌపది. అరణ్యవాసాన్ని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళి యుద్ధం చేస్తే ఈ రకమైనటువంటి స్థితి మనకి కలగదు. అందువల్ల కోపం వహించవద్దు అంటూ ఆవిడికి బోధించి, ఆ పైన ఆకృష్టస్తాడిద క్రుద్ధ క్షమతేయో బలీయస యశ్చ నిత్యం జితక్రోధ విద్వాన్ ఉత్తమ పూరుష ప్రభావవాన్ అపిరః తస్య లోకాః సనాతనాః క్రోధనస్త్వల్ప విజ్ఞానః ప్రేత్య చేహ చ నశ్యతి అత్రాప్యుదాహరంతీమాః గాథా నిత్యం క్షమావతాం గీతాః క్షమావతా కృష్ణే కాశ్యపేన మహాత్మనా. ద్రౌపది బలవంతుడైనటువంటి వాడు తనని తిట్టిన, కొట్టిన, లేక ఇంకేదైనా చేసినా సరే అవతలవాడు బలంగా ఉన్నప్పుడు నిగ్రహించి ఓపిక వహించి కొన్ని రోజుల పాటు వాణ్ణి భరించినటువంటి వాడే విద్వాంసుడు అని చెప్పి అనబడుతున్నాడు లోకంలో. వాడే జితక్రోధుడు అని చెప్పి అనబడుతూ ఉన్నాడు. కాబట్టి తిట్టిన వెంటనే ప్రతీకారం తీర్చేసుకోవడం, కొట్టిన వెంటనే ప్రతీకారం తీర్చేసుకోవడం ఇవి ఉత్తమమైనటువంటి పనులు కాదు. ఆగాలి, ఓపిక పట్టాలి. అలాగే ఎవడైతే ఇలాంటి బుద్ధితోటి ఉంటాడో అటువంటి మనిషే ప్రభావవాన్ అపిదరః తస్య లోకాః సనాతనాః. ఈ ఆలోచనతోటి కొంచెం ఓపిక పట్టి ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి ప్రభావవంతుడైన మానవుడు. వాడికే ఉత్తమ లోకాలు అని చెప్పి ఏవైతే చెప్పబడ్డాయో అటువంటి లోకాలు కలుగుతాయి. వాడు పొందుతాడు వాటన్నింటినీ. ఆ సహనమనే గుణం పెట్టుకోవడం వల్ల అవతల వాణ్ణి వెంటనే నియంత్రించాలని కోరుకోక సందర్భాన్ని బట్టి ప్రవర్తిద్దామని ఓపిక వహించిన వాడే ఉత్తమమైన లోకాలని పొందుతాడు. అలాగే ఈ క్రోధంతో, కోపంతో అవతలవాడి మీద వెంటనే విరుచుకుపడేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో క్రోధనస్త్వల్ప విజ్ఞాన, వాడు అల్పుడు అనబడుతున్నాడు. అలాగే అల్ప విజ్ఞానుడు అని చెప్పి కూడా అనబడుతూ ఉన్నాడు. వాడికి ఏమీ తెలియదు లోకంలో, అమాయకుడు అని చెప్పి పిలువబడుతూ ఉంటాడు. పైగా ప్రేత్యచ ఇహచ నశ్యతి. ఎవరైతే ఇలా కోపాన్ని వెంట 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 నలుగురి మీద చూపించేసి అప్పటికప్పుడు మేమే గొప్ప అని చెప్పి నిరూపించుకుందామని ప్రయత్నం చేస్తారో ఆ ఉన్నటువంటి సందర్భంలో ఉత్తమమైనటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని విడిచిపెట్టి కోపాన్ని నమ్ముకుని అధికారం, దర్పం, అహంకారం, మదం, అసూయ, ఈర్ష్య, కామ, క్రోధ ఇటువంటి లక్షణాలన్నింటినీ కూడా పెట్టుకుని వాటి మీద వచ్చేటటువంటి ఒక స్వభావంతో ప్రవర్తిస్తూ అవతల వాళ్ళ మీద వెంట వెంట వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ అవతల వాళ్ళని కూడా అలాగే నాశనం చేద్దామని ఆలోచించేటటువంటి వాడు
ఇహ ప్రేత్య, ఈ లోకంలో బ్రతికున్నంత వరకు కష్టాలు పడుతూనే ఉంటాడు. పైలోకానికి వెళ్ళిన తర్వాత కూడా వాడికి దుఃఖం కలుగుతుంది తప్ప సుఖం కలగదు. అందువల్ల నువ్వు ఈ కోపం ఇది క్రోధానికి సమయం అని మాట్లాడుతున్నావు. అసలు ఇది క్రోధానికి సమయమే కాదు, ఇది యోగ్యమైన సమయమే కాదు. దీన్ని ఇప్పుడు మనం ఇలా వినియోగించుకోవడానికి వీలు లేదు. అలా మనం ఈ సమయాన్ని కోపానికి సరైనటువంటి సమయం, యుద్ధానికి సరైనటువంటి సమయం, ఆ ధృతరాష్ట్ర పుత్రుడైనటువంటి దుర్యోధనుణ్ణి నాశనం చేయడానికి యోగ్యమైనటువంటి సమయం అని ఆలోచించినట్లయితే అది మనకి ఎదురు దెబ్బ తగిలించేదవుతుంది తప్ప మన కార్యాన్ని సుగమం చేసేది మటుకు కాదు. పైగా కాశ్యపుడు అనేటటువంటి మహానుభావుడు, ఆయన లోకంలో సహనం కలిగినటువంటి వారు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటి అనేదానికి కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. వీటినే కాశ్యప గాథలు అని చెప్పి కూడా అంటారు. ద్రౌపది గుర్తుపెట్టుకో, మహాత్ముడు అయిన క్షమాశీలుడు కాశ్యపుడు అంటే, అటువంటి మహర్షి ఎన్నో గొప్పవైనటువంటి ధర్మాల్ని ఉపదేశించాడు. అవి ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, ఒక్కసారి నువ్వు కూడా విను అంటూ ఆవిడ ప్రహ్లాదుడు చెప్పినటువంటి విషయాన్ని అనువదిస్తే ఈయన ఇప్పుడు కాశ్యప మహర్షి చెప్పినటువంటి కాశ్యప గాథలు అనేటటువంటి వాటిని అనువదిస్తూ చెప్తూ ఉన్నాడు. క్షమా ధర్మ, క్షమా యజ్ఞ, క్షమా వేదా, క్షమా శృతం, య ఏతదేవం జానాతి ససర్వం క్షంతుమర్హతి. క్షమా బ్రహ్మ, క్షమా సత్యం, క్షమా భూతం చ భావి చ, క్షమా తపః, క్షమా శౌచం, క్షమ ఏతం ధృతం జగదే. అతియజ్ఞ విదాం లోకాన్ క్షమిణః ప్రాప్నువంతి చ, అతి బ్రహ్మ విదాన్ లోకాన్ అతి చాపి తపస్వినాం. అన్యే వై యజుషాన్ లోకాః కర్మిణాం అపరే తథా. క్షమావతాం బ్రహ్మలోకే లోకాః పరమపూజితాః. క్షమా తేజస్వినాం తేజః, క్షమా బ్రహ్మ తపస్వినాం. క్షమా సత్యం సత్యవతాం, క్షమా యజ్ఞః, క్షమా శమః. తాం క్షమాం తాదృశీం కృష్ణే కథమస్మద్విధస్త్యజేత్. యస్యాం బ్రహ్మ చ సత్యం చ యజ్ఞా లోకాశ్చ ధిష్ఠితాః. ద్రౌపది, సహనమే ధర్మము, సహనమే యజ్ఞము, సహనమే వేదాలు, సహనమే శాస్త్రము. సర్వము కూడా క్షమామూలమే, క్షమాయుక్తమే, సహనంతో ఉన్నటువంటివే అని ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో ముందర, అటువంటి వాడు అన్నింటినీ క్షమించడానికి యోగ్యుడవుతూ ఉన్నాడు. అలాగే క్షమే బ్రహ్మం, బ్రహ్మ పదార్థం అంటే క్షమంగా ఉండడమే, అదే విశేషం. అలాగే క్షమే సత్యం, సహనమే సత్యం. భూత భవిష్యత్ కాలాలు మొత్తం అంతా కూడా క్షమాస్వరూపాలే. అలాగే సహనమే తపస్సు అంటే, అలాగే సహనమే శౌచం అంటే అని ఈ ధర్మాలు ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారు, అలాగే యజ్ఞవేత్తలు, బ్రహ్మవేత్తలు, తపస్సులు, ఇలాంటి వారు పొందేటటువంటి ఉత్తమమైన లోకాలు ఏవైతే ఉన్నాయో వాటికంటే ఉత్తమమైనటువంటి లోకాల్ని ఈ సత్యం తెలుసుకున్నటువంటి వాడు చేరుకుంటూ ఉంటాడు. అటువంటి వాడు అంటే సహనం యొక్క మూల తత్వ స్థితిని తెలుసుకున్నటువంటి వాడు అంతటి ఉత్తమమైనటువంటి లోకాలకి పొందుతాడు అని చెప్పారు. పైగా యజ్ఞకర్మలు అనుష్ఠించేటటువంటి వారి లోకాలన్నీ కూడా వేరుగా ఉంటాయి. ఒక యజ్ఞం చేశారంటే వారు ఒక లోకానికి వెళ్తారు, ఇంకో యజ్ఞం చేసేటువంటి వారు ఆ సంబంధమైనటువంటి లోకానికి వెళ్తారు. ఇలా యజ్ఞములు చేసినటువంటి వారందరికీ కూడా కొన్ని లోకాలు చెప్పారు. అటువంటి వాటికి వారు చేరుకుంటారు. ఇక పేద ప్రజలకి బావులు, నువ్వులు, లేకపోతే ఒక పెద్ద పెద్ద చెరువులు, తటాకాలు, ఇవన్నీ తవ్వించినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా
ఉత్తమమైనటువంటి లోకాలకి వెళ్తారు అని చెప్పారు. ఆ లోకాలు వేరు. దాన ధర్మాలు చేసేటటువంటి వారు, ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెట్టేటటువంటి వారు, దప్పికతోటి బాధపడుతూ ఉన్నటువంటి వారికి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి వారు, ఇటువంటి వారందరికీ కూడా చాలా ఉత్తమ లోకాలు వస్తాయని చెప్పారు. అవి కూడా వేరుగా ఉన్నాయి. అయితే ఎవరైతే సహనంతో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారో, సందర్భాన్ని బట్టి ఉండేటటువంటి సహనంతో, అటువంటి వారికి వారి యొక్క లోకములన్నీ కూడా బ్రహ్మలోకంలో ఉంటూ ఉంటాయి. అక్కడ వాళ్ళందరూ కూడా నిత్యం పూజింపబడుతూ ఉంటారు. ఇలా సహనాన్ని ఆశ్రయించిన వారు క్షమావతాం బ్రహ్మలోకే లోకా పరమపూజితా. ఆ బ్రహ్మలోకంలోనే వీళ్ళందరికీ కూడా ఉత్తమమైన స్థానాలు కల్పించారు. వీళ్ళని అక్కడ పూజిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? పైగా తేజోవంతుల్లో ఉండేటటువంటి తేజస్సు ఏదైతే ఉంటుందో చాలా దృఢంగా ఉండేటటువంటి వారిది. ఆ సహనం ఏదైతే ఉందో, అలాగే మహాతపస్సులు చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తపస్సు ఏదైతే ఉందో, సత్యాన్నే మాట్లాడుతాను అని చెప్పి నియమం తీసుకుని సత్యవ్రతాన్ని ఆచరించేటటువంటి వారి సత్యం ఏదైతే ఉందో అదే సహన స్వరూపం. సత్యాన్ని మాట్లాడాలంటే చాలా సహనం కావాలి. తపస్సు చేయాలి అని అంటే చాలా సహనం కావాలి. ఈ సహనం లేకుండా ఏం గడుస్తోంది లోకంలో? నేను నిజమే మాట్లాడతాను అని ఒక ఆయన నియమం పెట్టుకున్నాడు అనుకోండి, ఎంత సహనంగా ఉండాలండి. ఎన్ని సందర్భాలు వస్తాయి అబద్ధం ఆడడానికి, వాటిని ఎన్ని రకాలుగా దాటి ముందుకెళ్ళాలి అతను. అప్పుడు కదా అతను ఈ సత్యవ్రతాన్ని పరిపాలించిన వాడు అవుతాడు. అంటే అన్ని సందర్భాల్లో అబద్ధం ఆడాల్సి వచ్చినప్పుడు లేదు అని చెప్పి మనస్సును నియంత్రించుకుని సహనంగా ఉండడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి పని. కాబట్టి ఈ సత్యవ్రతాన్ని పాలించడం అంటే సహనమే. తపస్సు చెయ్యాలి. ఎన్ని సందర్భాలు మన తపస్సుని చెడగొట్టడానికి పాటుపడుతూ ఉంటాయి. ఇలా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఉదయం పేపర్ చదివిన తర్వాత ఆ కళ్ళు మూసిన తర్వాత వచ్చేటటువంటి ఆలోచన ఏమిటి? వాడెవడో ఇంత అన్యాయం చేశాడు, అక్కడెక్కడో యాక్సిడెంట్ అయ్యింది, ఇంకో దగ్గర ఏదో రాజకీయం వేరే రకంగా జరుగుతోంది. ఇవే వస్తున్నాయే క్షణానికి ఒకసారి. చాలామంది అంటూ ఉన్నారు మేమేం చెయ్యాలి అని. మరి అవి రాకుండా కేవలం తపస్సు మీదే మొత్తం జ్ఞానం పెట్టి భగవంతుడి మీద ధ్యానం నిలుపుకుని భగవంతుడా రక్షించు అంటూ ఆ తపస్సు చెయ్యాలి అని అంటే మనం చేసే 10 నిమిషాలు పావు గంట అయినా ఎంత సహనం కావాలి, ఎన్ని విషయాల్ని మర్చిపోగలగాలి, ఎన్నిటిని ఛేదించుకుని భేదించుకుని మనం వెళ్ళి కూర్చుంటే అక్కడ ఆ తపస్సు ఆ 10 నిమిషాలు పావు గంటో చేయగలం. దీనికి ఎంత సహనం కావాలి అంటే ఈ మొత్తం ప్రపంచమంతా కూడా సహనం మీదే ఆధారపడి ఉన్నది. యజ్ఞం చేయాలంటే సహనం కావాలి, శాంతి కావాలంటే సహనం కావాలి. సహనం లేనిది ఏం కూడుతున్నాయి ఇవన్నీ కూడా. అందువల్ల ద్రౌపది గుర్తుపెట్టుకో, బ్రహ్మ సత్యం అలాగే యజ్ఞాలు లోకాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి మహత్వపూర్ణమైనటువంటి సహనం అనే గుణం, ఈ గుణంలోనే ఇవన్నీ ఉన్నాయి. వేదము దాంట్లోనే ఉంది, యజ్ఞము దాంట్లోనే ఉంది, బ్రహ్మ దాంట్లోనే ఉంది, లోకాలు ఆ సహనంలోనే ఉన్నాయి, సహనం వల్లే కలుగుతున్నాయి. ఇన్ని గుణాల్ని పెట్టుకుని ఉన్నటువంటి సహనం అనేటటువంటి ఉజ్వలమైన గుణాన్ని నాలాంటి వాడు ఇన్ని లోకాల్లో జరిగేటటువంటి ఎన్నో విషయాల్ని తెలుసుకుంటూ మహాత్ముల యొక్క సేవ చేస్తూ వాళ్ళందరి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ పెద్దలందరి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అజాత శత్రువుగా లోకంలో వ్యవహరిస్తూ ఎక్కడా ధర్మాన్ని తప్పక రాజధర్మాన్ని ఆశ్రయించి క్షత్రియ వంశంలో ఉండేటటువంటి సకల విధములైనటువంటి ధర్మాల్ని తెలుసుకుని ఆ విధంగా నేను పరిపాలన చేసి లోకాన్నంతటినీ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలిపి మహామహాయజ్ఞాలన్నీ చేసి ఆహితాగ్నిగా నేను పేరొంది ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరిన నేను ఈనాడు ఇంతటి సహనాన్ని వదిలిపెట్టి
నువ్వు చెప్పినటువంటి క్రోధ మార్గంలో ప్రవేశించాలా? ఆ క్రోధంతో వెళ్ళి ఆ దుర్యోధనుణ్ణి నాశనం చెయ్యాలా? అలా చేస్తే నాకు అభ్యున్నతి కలుగుతుందా? ఏమిటి ఇదా నేను చేయవలసినటువంటి పని? ఆలోచించు అంటూ మాట్లాడి ఈ పైన అసలు ఒకవేళ నువ్వు చెప్పినట్లే నేను సహనాన్ని విడిచిపెడితే, నేను ఇక్కడ ఉండేటటువంటి ప్రతిజ్ఞాపాలనం అనేటటువంటి ధర్మాన్ని విడిచిపెడితే, ఆ కౌరవుల మీదకి ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న అందరు రాజుల యొక్క సహాయం తీసుకుని యుద్ధానికి సన్నద్ధుడై వెళ్ళిపోతే, వాళ్ళని నాశనం చేసేద్దామనుకుంటే నా వెనకాల నిలబడేటటువంటి వాళ్ళు ఎవరు? కృష్ణ పరమాత్మ ఉంటారా? నా గురువులు మహాత్ములు భీష్మాచార్యుల వారు ఆయన ఉంటారా? లేక మహాత్ములైనటువంటి ఉత్తమమైనటువంటి జీవనాన్ని కొనసాగించేటటువంటి వారు, మన వంశానికి మూలభూతులైనటువంటి వారిగా పేరొందుతూ ఉన్నటువంటి వారు అయిన వ్యాస పరమాత్మ ఆ మహానుభావుడు ఒప్పుకుంటాడా? ఈ వంశాన్ని నిలబెట్టాడైనా, ఆయనకి ఇష్టమవుతుందా నేను ఈ పని చేస్తే అంటూ ఈ పెద్దలందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో భీష్మాది మహానుభావులు, ద్రోణుడు లేక కృపాచార్యుల వారు, వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారా నేను చేస్తే అంటూ వాళ్ళు ఏ గుణాన్ని ఒప్పుకుంటారో ద్రౌపదీదేవికి చెప్తూ ఉన్నాడు. అలాగే ఒకవేళ నేను నా ప్రయత్నం చేసిన తర్వాత కౌరవులు ప్రధానంగా ధృతరాష్ట్రుల వారు దీన్ని ఒప్పుకోకపోతే, నా అభిప్రాయాన్ని ఆయన గౌరవించకపోతే, అప్పుడు నేనేం చేస్తానో అది కూడా చెప్తున్నాను విను అంటూ ఆ అభిప్రాయాన్ని కూడా ద్రౌపదీదేవికి చెప్పబోతూ ఉన్నాడు. అవి ఏ విధంగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడో, తన నిర్ణయాన్ని ఎంత స్పష్టంగా సహనంతో అరిచింది, లేక ఏదో గట్టిగా మాట్లాడింది కదా ద్రౌపది అని చెప్పి నిందించగా చాలా లాజికల్గా మాట్లాడుతున్నట్లు ఒక్కొక్క అంశాన్ని కూడా స్పష్టంగా వివరిస్తూ ఉన్నటువంటి ధర్మరాజు ఈ పై విషయాల్ని ఏ విధంగా చక్కగా వివరిస్తూ ఉన్నాడో, ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడో రేపటి కథాశ్రవణంలో తెలుసుకుంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. ఆ పైన ద్రౌపదీదేవి యొక్క వాక్యములను కూడా మనందరం విందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యుల వారితో పాటుగా చక్కగా పారాయణం చేసి వారి ముఖంగా వచ్చేటటువంటి శబ్దములను చక్కగా పలికి మనందరం కూడా ఈ క్షమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ, ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఒక నియమమైనటువంటి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. అంటే సహనం, కొంత ఓపిక, వీటిని అలవర్చుకుని జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ విధంగా అనుగ్రహించమని పరమాత్మని ప్రార్థిద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ताः क्षिपेरन् प्रजाः सर्वाः ताक्षिपेरन् प्रजाः सर्वाः क्षिप्रं द्रौपदी तादृशे क्षिप्रं द्रौपदी तादृशे तस्मान्मन्युर्विनाशाय तस्मान्मन्युर्विनाशाय प्रजानामभवाय च प्रजानामभवाय च यस्मात् तु लोके दृश्यन्ते यस्मात् तु लोके दृश्यन्ते क्षमिणः पृथिवी समाः क्षमिणः पृथिवी समाः तस्माज्जन्म च भूतानां तस्माज्जन्म च भूतानां भवश्च प्रतिपद्यते भवश्च प्रतिपद्यते क्षन्तव्यं पुरुषेणेह क्षन्तव्यं पुरुषेणेह सर्वापत्सु सुशोभने सर्वापत्सु सुशोभने क्षमावतो हि भूतानां क्षमावतो हि भूतानां जन्म चैव प्रकीर्तितम् जन्म चैव प्रकीर्तितम् अकृष्टस्ताडितक्रुद्धः अकृष्टस्ताडितः क्रुद्धः क्षमते यो बलीयसा क्षमते यो बलीयसा यश्च नित्यं जितक्रोधः यस्य नित्यं जितक्रोधः विद्वानुत्तमपूरुषः विद्वानुत्तमपूरुषः प्रभाववानपि नरः प्रभाववानपि नरः तस्य लोकाः सनातनाः तस्य लोकाः सनातनाः क्रोधनस्त्वल्पविज्ञानः क्रोधनस्वल्पविज्ञानः प्रेत्य चेह न च
ప్రేత్య చేహ చ నశ్యతి ప్రేత్య చేహ చ నశ్యతి అత్రాప్యుదాహరంతీమాః అత్రాప్యుదాహరంతీమాః గాథా నిత్యం క్షమావతాం గాథా నిత్యం క్షమావతాం గీతాః క్షమవతా కృష్ణే గీతా క్షమవతా కృష్ణే కాశ్యపేన మహాత్మనా కాశ్యపేన మహాత్మనా క్షమా ధర్మః క్షమా యజ్ఞః క్షమా ధర్మః క్షమా యజ్ఞః క్షమా వేదాః క్షమా శ్రుతం క్షమా వేదా క్షమా శ్రుతం యయేతదేవం జానాతి ఏతదేవం జానాతి స సర్వం క్షంతుమర్హతి సర్వం క్షంతుమర్హతి క్షమా బ్రహ్మ క్షమా సత్యం క్షమా బ్రహ్మ క్షమా సత్యం క్షమా భూతం చ భావి చ క్షమా భూతం చ భావి చ క్షమా తపః క్షమా శౌచం క్షమా తపః క్షమా శౌచం క్షమయేదం ధృతం జగత్ క్షమయేదం ధృతం జగత్ అతియజ్ఞవిదాం లోకాన్ అతియజ్ఞవిదాం లోకాన్ శమినః ప్రాప్నువంతి చ శమినః ప్రాప్నువంతి చ అతిబ్రహ్మవిదాన్ లోకాన్ అతిబ్రహ్మవిదాన్ లోకాన్ అతి చాపి తపస్వినా అతి చాపి తపస్వినా అన్యే వై యజుషాం లోకాః అన్యే వై యజుషాన్ లోకాః కర్మిణామపరే తథా కర్మిణామపరే తథా క్షమావతాం బ్రహ్మలోకే క్షమావతాం బ్రహ్మలోకే లోకాః పరమపూజితాః లోకాః పరమపూజితాః క్షమా తేజస్వినాం తేజః క్షమా తేజస్వినాం తేజః క్షమా బ్రహ్మ తపస్వినాం క్షమా బ్రహ్మ తపస్వినాం క్షమా సత్యం సత్యవతాం క్షమా సత్యం సత్యవతాం క్షమా యజ్ఞః క్షమా క్షమః క్షమా యజ్ఞః క్షమా శమః తాం క్షమాం తాదృశీం కృష్ణే తాం క్షమాం తాదృశీం కృష్ణే కథమస్మద్విధస్త్యజేత్ కథమస్తద్మిసస్త్యజేత్ యస్యాం బ్రహ్మ చ సత్యం చ యస్యాం బ్రహ్మ చ సత్యం చ యజ్ఞా లోకాశ్చ ధిష్ఠితాః యజ్ఞాలోకాశ్చధిష్ఠితాః ఇతి శ్రీ మహాభారతే శ్రీమహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత అర్జునాభిగమన పర్వణి అర్జునాభిగమనపర్వణి ద్రౌపదీ యుధిష్ఠిర సంవాదే సంవాదే ఏకోనత్రింశోऽధ్యాయే ఏకోనత్రింశోऽధ్యాయే ద్వాదశ శ్లోకాః ద్వాదశ శ్లోకాః ఓం నమో వెంకటేశాయ. శ్రీ జయచంద్ర గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు అందరూ కూడా గోవింద నామ సంకీర్తనాన్ని చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. అందున ఈనాడు స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి మనందరం కూడా సంసిద్ధులమయ్యే ఉన్నాం. కావున చక్కగా వారందరితో కలిసి గోవిందనామ సంకీర్తనం చేద్దాం. దేవదేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్కుని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవడమే కాక పుణ్యాన్ని కూడా ఆ వాక్కు ద్వారా సంపాదించుకుని ఆయనకి మనందరం ఇష్టులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన అవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన
దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర మకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద భారతి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాగర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికాసుల వాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పటార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద కేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద
నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద ధీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద 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 గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులని అందరం కలిసి చెప్పుకుందాం. స్వామివారికి మంగళాశాసనాన్ని తెలియజేసుకుంటూ మనందరం కూడా ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.